అందరికీ నమస్కారం. ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరులందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం, మన కైకలూరు నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికలకు ముందు మేము ఏవైతే పెద్దలు స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా స్థానిక ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి కొల్లేరు సమస్యని, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యని పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చేస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు కానీ హామీ ఇవ్వడం జరిగింది. దానిలోనే భాగంగా మేము 6 నెలలుగా ఈ కొల్లేరు సంబంధించినటువంటి ఏదైతే శాశ్వత పరిష్కారం ఏ రకంగా అయితే చేయాలో ఆ రకంగా పెద్దల స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు కూడా మన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సంగతి కొల్లేరు ప్రాంత ప్రజలందరికీ, అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిందే. కానీ అనూహ్యంగా మొన్న నెలలో మన వెస్ట్ గోదావరిలో జరిగినటువంటి కొన్ని వ్యవహారాల కారణంగా మన మృత్యుంజయ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఉన్నటువంటి కొల్లేరు పరిస్థితి ఏ రకంగా ఉందని చెప్పిన వాళ్ళు నివేదిక ఇవ్వమని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సరిహద్దు నిర్ణయించమని ఒక రిపోర్టు, ఒక ఆర్డర్ ఇవ్వడంతో ఇవాళ ఆర్డర్ని కొల్లేరు ప్రాంత ప్రజలకి మాయగా చూపించి ఏదో కొల్లేరుని అభయారణ్యాన్ని మళ్ళా రెండో ఆపరేషన్ చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లేరు ప్రజలను మోసం చేసే విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ రోజున మన కైకలూరు పెద్ద అయిన స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారిపై బురద జిమ్ముతూ కొల్లేరుపై కామినేని గారడి అని చెప్పని ఒక టిష్యూ పేపర్ కంటే అసహించుకున్నటువంటి ఈ సాక్షి పేపర్ ఏదైతే ఉందో ఆ పేపరు ఇవాళ కొల్లేరుపై అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారిపై విమర్శిస్తూ ఆయన ఆ పేపర్ చేయడం జరిగింది. మేము ఈ కొల్లేరు ప్రాంతాన్ని విశేషిస్తే 2004 వరకు కూడా కొల్లేరు ప్రాంత ప్రజలందరూ హాయిగా ఉంటే అప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్దేశంతో 2004లో దౌర్జన్యంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా బాంబులతో కొల్లేరు ప్రాంత చెరువుల మీదే కాకుండా కొల్లేరు ప్రాంత ప్రజల మీద దాడి చేసినటువంటి అత్యంత విశ్వసనీయుడు, అత్యంత నీచుడు రాజశేఖర రెడ్డి. ఆ రాజశేఖర రెడ్డి చేసినటువంటి కొల్లేరు ప్రాంత ప్రజల మీద చేసినటువంటి దుర్మార్గాల కారణంగానే ఆ కొల్లేరు ప్రాంత ప్రజలు ఉసురు తిరిగి ఆయన మరణించడం జరిగింది. తదనంతరం ప్రభుత్వాలు కూడా 2014 నుంచి కూడా 2014లో కూటమిగా ఏర్పడి అప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూడా ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తాలూకు దాన్ని మళ్ళా కొల్లేరు ప్రాంత ప్రజలకు పునర్వైభవం తీసుకురావడానికి, అదేవిధంగా కొల్లేరు సరస్సుని పూర్వవైభవం తీసుకురావాలంటే దీది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాన్ని ఏ రకంగా అయినా ఒప్పించి దీన్ని కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తామని అప్పుడు పెద్దలు, మాజీ మంత్రి, అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఎన్నికల ముందు హామీగా ఇవ్వడం జరిగింది. మేము ఎన్నికల హామీగా ఇచ్చిన తర్వాత 2014లో మీ అధికారంలో చేపట్టిన తర్వాత కామినేని శ్రీనివాస్ గారు అధికారంలో చేపట్టిన తర్వాత అప్పుడే వెంటనే సంవత్సరం లోపుల్లోనే అసెంబ్లీలో కొల్లేరుని 5 నుంచి 3వ కాంటర్గా తీర్మానం చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత కేంద్ర సుప్రీంకోర్టు సాధికార కమిటీతో, అదేవిధంగా కేంద్ర పెద్దలతో కామినేని శ్రీనివాస్ గారు పలుమార్లు చర్చించి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జయదేకర్ గారిని, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారిని కూడా కొల్లేరు ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చి కొల్లేరు ప్రాంత వాస్తవ పరిస్థితులను ఇక్కడ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు కామినేని శ్రీనివాస్ గారు. అదేవిధంగా మళ్ళా కొల్లేరు మీద ఒక కమిటీ వేస్తే, త్రిసభ్య కమిటీ వేస్తే వారిని కూడా హెలికాప్టర్ ద్వారా కొల్లేరు ప్రాంతానికి తీసుకొచ్చి కొల్లేరు ప్రాంతంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి కొల్లేరు ప్రాంత ప్రజల కష్టాలని వివరించినటువంటి మహానుభావుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. అదేవిధంగా ఆయన చేసిన కృషి వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి 77,000 ఎకరాలు తాలూకా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు 5వ కాంటూర్ వరకు ఉంది కాబట్టి దాన్ని 3వ కాంటూర్గా కుదించడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్ని నిర్ణయించి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించమని 2019లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కానీ అప్పటికే పెద్ద కామినేని శ్రీనివాస్ గారు కృషి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చేటప్పటికీ ఈ యొక్క 2019లో అనూహ్యంగా ఎన్నికలు రావడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ యొక్క దౌర్జన్యం
దౌర్జన్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి నోట్ని పక్కన పెట్టేసి ఈ 5 సంవత్సరాల్లో కొల్లేరు ప్రాంత ప్రజల్ని ఎవడూ కూడా పట్టించుకోకుండా ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని సరిహద్దులు నిర్ణయించి మీరు 5 నుంచి 3 వరకు నిర్ణయించి సరిహద్దులు పంపించారంటే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ పట్టించుకోకుండా కొల్లేరు ప్రాంతాలు పట్టించుకోకుండా కొల్లేరు ప్రాంతాన్ని వదిలేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ గమనించి మేము మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు పెద్దలు స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు నేను ఎన్నికల్లో పోటీ చేయాలంటే మా కోసం కాదు సార్, ఈ యొక్క మన కైకలూరు నియోజకవర్గ ప్రజల కోసం, కొల్లేరు ప్రాంత ప్రజల కోసం మీరు చేసిన కృషి వల్లే 2014 నుంచి 19 వరకు కూడా ఈ యొక్క కదలిక వచ్చింది. మీరు 90% కొల్లేరుకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేశారు, మిగిలిన 10% మీరు పూర్తి చేయండి అని చెప్పేది మీ అందరూ కూడా కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా నియోజకవర్గ నాయకులందరూ కూడా ఆయన కోరితే ఆయన మళ్ళా ఎన్నికల్లో వచ్చి పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకసారి వెనక్కి వెళ్తే కొల్లేరు ప్రాంత ప్రజలకి 2 కోరికలు. ఒకటి కొల్లేరుని 5వ గంట నుంచి 3వ గంట చేయాలి. అదేవిధంగా రెండోది కొల్లేరు కోట పెద్దమ్మ వార్డుని శాశ్వత వార్డుని నిర్మించాలంటే అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు సుప్రీంకోర్టు సాధికార కమిటీ ద్వారా ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఎవరు కూడా చేయలేని పనిని ఆయన తీసుకొచ్చి అప్పట్లోనే 2019 వరకు కూడా ఆయన శంకుస్థాపన చేసి 90% పనులు పూర్తి చేస్తే మిగిలిన 10% పనులు పూర్తి చేయడానికి ఈ వైసీపీ ప్రభుత్వానికి సుమారు 4 సంవత్సరాలు టైం పట్టింది. అది కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముదినేపల్లి గ్రామం వచ్చి ఈ వంతెన మీద మీరు 10% కూడా పనులు పూర్తి చేయలేదు, వంతెన పూర్తి చేయలేదు, అసమర్థులు మీరని చెప్పని ఆ రోజున ఆయన ప్రశ్నిస్తే తెల్లారికి ఉదయానికి 4 గంటలకి అక్కడ దాన్ని రహదారిని నిర్మాణం చేసి వంతెన మీద వచ్చేటువంటి పరిస్థితి ఇది ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క 2019 నుంచి 24 వరకు కూడా కొల్లేరు 2019 నుంచి 24 వరకు కూడా కొల్లేరు ప్రాంత ప్రజలకి ఏమి